కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి ఇంకొక న్యాయమా? ఇదే కదా పోలీసులు వైఖరిస్తున్నది. ఇది ఎక్కడి న్యాయం అని అడుగుతున్నాం. అసలు పార్టీ ఆఫీస్ లో మేము ఉండగానే మా మీదికి వచ్చారు అంటే ఇక మేము బయట స్వేచ్ఛగా ఎలా తిరగలగాలి? ఒక మహిళగా నా భద్రత సంగతి ఏమిటి? దీనికి ఎవరు బాధ్యత వహిస్తారు? నాకు ఎవరు అష్యూరెన్స్ ఇస్తారు? ఆఖరికి మీడియా వాళ్ళు వాళ్ళ తిక్కు పరిగెత్తుకుంటూ వెళ్తే అప్పుడు వాళ్ళు కెమెరాలను చూసి ఇదేదో రికార్డ్ అయ్యేటట్టుంది అని అప్పుడు వాళ్ళు వెనక్కి తగ్గారు తప్పితే అసలు మీడియా వాళ్ళు లేకపోతే మా పరిస్థితి ఏమిటండి? ఈ సెక్యూరిటీ ఈ పోలీసు వాళ్ళంతా బయట ఉన్నారు, మా కోసం లేరు, వాళ్ళని లోపలికి పంపించడానికి ఉన్నారు అని ఇప్పుడు అర్థమవుతుంది. పొద్దున్న నుంచి పోలీసులు వైఖరి చూస్తూనే ఉన్నాము. కేవలం మా మీద అరాచకం చేయడానికే పోలీసు వాళ్ళు ఉన్నట్టుగా ఉంది. ఇది ఎక్కడి న్యాయం అని అడుగుతున్నాం. బీజేపీ వాళ్ళని అరెస్ట్ చేయరా? బీజేపీ వాళ్ళకు ఒక న్యాయం, మాకు ఇంకో న్యాయమా? మిగతా ప్రజలందరికీ ఇంకో న్యాయమా? బీజేపీకి వ్యతిరేకంగా ఎవరైనా పనిచేస్తే వాళ్ళ మీద ఈడీలు, సిబిఐలు, ఐటీలు, ఈడీలు ఇలాంటి ఉసుకొలుపుతారు. మరి ఇప్పుడు ఏం చేస్తారని అడుగుతున్నాం. పోలీసు వాళ్ళని అడుగుతున్నాం. మీరు బీజేపీకి వాళ్ళని అరెస్ట్ చేసే దమ్ము మీకు లేదు కదా? బీజేపీ వాళ్ళని అరెస్ట్ చేసే దమ్ము ధైర్యం మీకు లేనప్పుడు నన్ను అరెస్ట్ చేయండి, నాకు బేడీలు వేయండి. కాంగ్రెస్ పార్టీ నిరసిస్తుంది, మా నిరసన ఇలా వ్యక్తం చేస్తున్నాం మేము. నాకు బేడీలు వేయండి, బేడీలు వేసేంత వరకు నేను ఇక్కడే కూర్చుంటా. పోలీస్ డౌన్ డౌన్, పోలీస్ కూర్చోండి అన్న, బ్రదర్ కూర్చోండి, మేడం కూర్చోండి, కూర్చోండి.